కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంజా జ్యోతి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని, మున్సిపల్ పరిధిలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ 49 వార్డులో అభివృద్ధి చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయిన వెంటనే అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాయకత్వంలో కామారెడ్డిలోని 49 వార్డుల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అందుకని మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు. వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క వార్డుకు పోటీగా 4-5 పోటీ పడుతున్నారు. మరి ఇది కాంగ్రెస్కు ఇది ఏంటంటే ఒడిమి నిదర్శనం. ఏంటంటే 2.5 సంవత్సరాలు కాకముందే ఈ అధికార పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది అంటే, మరి బీఆర్ఎస్ చేసిన ఇవాళ పథకాలు ఇవాళ కేసీఆర్ గారి మీద ఎన్ని అపవాదాలు వేస్తున్నారో అవన్నీ గ్రహించి మా పార్టీ తరఫున ఇవాళ మేము నిలబడతాం ముందుకు వస్తున్నాం. మరి ఈ రోజున మేము 49 వార్డులో మేము అభ్యర్థులను నిలబెట్టి ఈ చైర్మన్ మేము కైవసం చేసుకుంటామని, మరి ప్రజలు కూడా గ్రహించాలని, బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. మరి కాంగ్రెస్ కూడా ఇంకా ఏం ఇంతకుముందు అబద్ధాలతోని ఎన్నో హామీలు ఇచ్చి అధికారం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీ ముందరకు వస్తారు. తస్మత్ జాగ్రత్త. మీరు వార్డు ప్రజలందరూ మీరు గ్రహించాలి. ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో, గతంలో 15 ఏళ్ళ మా పాలనలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అది గ్రహించుకోవాలి, ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీరు టీఆర్ఎస్ పార్టీకి ఆదరించి ఓట్లేసి ఈ రోజున మన మున్సిపల్ కైవసం చేసుకోవాలని దిశగా మీరు ఆశ తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జై తెలంగాణ.